విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో నేను ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలోనే ఒక స్క్రిప్ట్ నేను రాస్తుండే ప్యారలల్గా. సో అది రాసి నేను ఒక ప్రొడ్యూసర్ బట్టల రామస్వామి బయోపిక్ అని చేశాడు, 7 Hills సతీష్ అని ప్రొడ్యూసర్, ఒక ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యి వెళ్ళిన తర్వాత సో హీ ఇమీడియట్లీ లైక్ ద స్క్రిప్ట్. సో యాక్చువల్లీ ఆ స్క్రిప్ట్ రెడీ అయ్యే టైంలోనే నాకు బిగ్ బాస్ కూడా ఆఫర్ వచ్చింది. సో ఆ బిగ్ బాస్ ఆఫర్ రావడం, దెన్ ఆయనకి సో నేను అప్రోచ్ అవ్వడం, ఆ స్క్రిప్ట్ ఓకే అవ్వడం, రెండు అదే వీక్లో జరిగింది ప్యారలల్గా. సో బిగ్ బాస్ కూడా నేను యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు సీజన్స్ నేను చూసేవాడిని కాదు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక హిందీ సీజన్ చూసిన అంతే తప్ప అంత ఐడియా లేదు, అంటే లైక్ ఎట్లుండాలి ఏంటి అసలు ఏం తెలియదు దాని గురించి. సో మా మదర్ని అడిగిన, సో ఆవిడ చూసేది, సో వెళ్ళమని చెప్పేసి చెప్పింది మా మదర్. దాని తర్వాత ఇక ఓకే అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ చాలా మంచి రీచ్ ఉండేది, చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్పిండ్రు, సో నా కెరియర్కి బాగా యూజ్ అవుతుంది, సో నువ్వు సో అట్లుండు అక్కడ అంతే అని వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. బీ యువర్ సెల్ఫ్. మై క్వశ్చన్ ఈజ్ అంటే లైక్ ఇప్పుడు మనకున్న స్టార్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్ కానీ చాలా మంది ఉన్నారు కదా, ఆఫర్ వెతుక్కుంటూ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని నాకు. అంటే నాది ప్రొఫైల్ వెళ్ళింది అనమాట. ఓకే. సో వీళ్ళు ఏమైనా అడుగుతారా, పంపించమని అడుగుతారా? అంటే నా తెలిసిన సమ్వన్కి ఇట్లా అడిగినట్టు యాక్టర్ ఒక ఆయన గౌతమ్ కృష్ణ అన్నాడు కదా. సో నాది అంటే ఫస్ట్ ఫిల్మ్ది ఒక సాంగ్ ఒకటి కొంచెం వైరల్ అయింది బాగా, సిడ్ శ్రీరామ్ సాంగ్ అయ్యేయో అని. సో అట్లా దాని త్రూ తెలిసిందో మరి ఏదో సమ్ వే త్రూ నా ఫోటో ఒక ఆయన చూశారు. సో ఈయన ప్రొఫైల్ ఏదైనా ఉంటే పంపించండి, మెయిన్ అక్కడ ఆడిషన్ చేసే మ్యామ్ ఎవరైతే ఉంటారో చూపిద్దామని చెప్పేసి అంటే, నేను ఒక పోర్ట్ఫోలియో ఉండే నా దగ్గర, నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నది, అది పంపించిన సాఫ్ట్ కాపీ వాట్సాప్లోనే. సో ఆయనకి పంపించడం జరిగింది. దెన్ వాళ్ళు చూసి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ అంటే నథింగ్ బట్ వాళ్ళు మాట్లాడతారు, మన లైఫ్ గురించి అడుగుతారు, నీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని. సో అన్ని మనం ఓపెన్గా చెప్తున్నామా అన్ని విషయాలు, మన అదంతా బాడీ లాంగ్వేజ్ అంతా స్టడీ చేస్తారనమాట బేసిక్గా వాళ్ళు. సో ఆవిడ మెయిన్ ఒక 3-4 పీపుల్ ఉండే ఆడిషన్ చేసిండు, సెలెక్ట్ అంటే నాకు ఒక ½ అవర్ మాట్లాడిన అనమాట. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది ఒకవేళ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మోస్ట్లీ అని నా చిన్న కాన్ఫిడెన్స్ ఉండే. సో వితిన్ ఫ్యూ డేస్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఒక 1 వీక్లో నాకు తెలిసింది. దాని తర్వాత ఇక వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే చాలా మంచి రీచ్ ఉంటుందని నాకు తెలుసు. సో వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎన్ని వీక్స్ ఉంటాయి ఏంటి అని ఏం తెలియదు, చిన్న భయం అయితే ఉండేది, అరే మన తొందరగా వచ్చేస్తే ఎట్లా అది ఇదన్న చిన్నది ఉండే. కానీ లోపలికి వెళ్ళి యాక్చువల్లీ మళ్ళీ రీఎంట్రీ అయిన టైంలో ఒకటే ఫిక్స్ అయింది ఏంటంటే, ఎన్ని వీక్స్ ఉన్నా పర్లేదు కానీ లెట్స్ బీ ఏ ఫైటర్, మనం ఎంత వీలైతే అంత చేద్దాం, 100% ఇద్దాం, మనకు అనిపించిన విధంగా ఉందామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇంకా మీతో పాటు అంటే జస్ట్ టు అనలైజ్, కిరణ్ రాథోడ్ గారు, ఆవిడ యాక్చువల్లీ అప్పుడు ఎప్పుడో జెమినీ సినిమా ఆ టైంలో ఆయన తట్టు ఆవిడ తమిళ సినిమాలకి బాగా పాపులర్, కానీ తెలుగులో చాలా తక్కువ చేస్తారు. అవును. సో ఈవెన్ షకీలా గారు ఒకప్పుడు బాగా ఫేమస్, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయారు. దెన్ ఈవెన్ దామిని గారు, తను కూడా బాహుబలి సాంగ్ అప్పుడు చాలా ఒక రేంజ్లో అలా లిఫ్ట్ అయ్యారు, మళ్ళీ తర్వాత వ్యానిష్ అయిపోయారు. అంటే తెలుసు సింగర్ అని తెలుసు. సో వీళ్ళందరి ప్రొఫైల్స్ మధ్యన అండ్ ఈవెన్ పల్లవి ప్రశాంత్ కానీ లేకపోతే యావర్ కూడా అసలు యాక్చువల్లీ ఎవరు తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. సీరియల్ ఆర్టిస్ట్ తెలుసు, బట్ అంత పాపులర్, అంత రీచ్ లేదు. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఇంకా ఇన్ఫీరియర్ గా అనుకున్నారా, లేకపోతే నేను ఓకే పర్లేదు నాతో పాటు అంటే అట్లేమో అనుకోలే యాజ్ సచ్. ఎందుకంటే మనం చూసేది కూడా ప్రతి ఇయర్ బిగ్ బాస్ కొంచెం మంది నోన్ ఫేసెస్, కొంచెం మంది సీనియర్స్, కొంచెం మంది కామన్, దెన్ కొంచెం మంది జస్ట్ ఇప్పుడు నాలాగా అప్కమింగ్, ఇప్పుడు సోహెల్ గారు కానీ, సో సన్నీ సోహెల్ వాళ్ళు అట్లా కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు ప్రొఫైల్, అంటే షోకి వెళ్ళక ముందు. సో నాకు అది బేసిక్ ఐడియా ఉంది. సో అన్ని కేటగిరీస్ నుంచి ఇట్లా ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటారు. సో ఒక యంగ్ యాక్టర్ ఆ కేటగిరీలో సంథింగ్ పిక్ చేసుకున్నారు ఓకే అన్నట్టు నేను అనుకున్నా. నేను యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసినా కూడా యంగ్ యాక్టర్ నా ట్యాగ్తో వెళ్ళినా కానీ, సో నేను కూడా ఒక కామన్ మ్యాన్నే కాబట్టి ఇక నా ఒరిజినాలిటీ, సో నేను ఏదో ఒక పాష్ గై ఏదో యాక్టర్ అట్లా కాదు, నా లైఫ్ స్టైల్ అది కాదు, ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ కామన్ గై. సో అందుకే అది బయటకు వచ్చేసింది ఒక పాయింట్లో, అండ్ జనాలకు అదే నచ్చింది. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.